సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి తాను కూడా గన్తో కాల్చుకున్నాడు. దీంతో చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద 2013 బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్ ఆకుల నరేష్ గన్మెన్ ఉన్నాడు. ఉదయం 11 గంటల టైంలో నరేష్ డ్యూటీలో ఉండగానే భార్య చైతన్య, 6 ఏళ్ల కుమారుడు రేవంత్, 5 ఏళ్ల కుమార్తె హిమశ్రీలను సర్వీస్ రివాల్వర్ తో కాల్చి చంపి తర్వాత తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ తో అప్పుల పాలై నరేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తనకున్న ఎకరం భూమిని అమ్మిన అప్పులు తీరకపోవడంతో సూసైడ్ కు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. రోజు ఉదయం సుమారు 11:15 ప్రాంతంలో సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్కి సంబంధించిన ఆకుల నరేష్ 2013 బ్యాచ్కి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తను తన సర్వీస్ రివాల్వర్తో తన భార్య ఇంకా తన పిల్లల్ని కాల్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తను ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ సార్కి పిఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రాథమిక సమాచారం ప్రకారము కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. క్రైమ్ సీన్ వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి సూసైడ్ నోట్ కానీ ఇంకా అయితే లభించలేదు. పూర్తి విచారణ అనంతరం మిగతా వివరాలు అందరికీ తెలియజేయబడతాయి. ఈరోజు ఆన్ డ్యూటీలో ఉన్నారు. ఫోన్ అయితే మా అధీనంలో ఉంది. దాన్ని వెరిఫై చేశాకనే మిగతా వివరాలన్నీ కూడా తప్పకుండా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాం. తన ప్రొటెక్టివ్ లేరు కాబట్టి తను వెపన్ని కూడా ఇంటికి తీసుకురావడం జరిగింది. జనరల్లీ అయితే రిలీవర్ టు రిలీవరే నడుస్తుంది. అప్పులపై నరేష్ కు భార్య చైతన్యకు మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. గొడవ తారస్థాయికి చేరడంతో ఆగ్రహానికి గురైన నరేష్ స్కూల్ కు వెళ్లి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత వారిని కాల్చి చంపి తాను కాల్చుకొని చనిపోయాడు. నరేష్ సెల్ ఫోన్ లో స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.